చెప్పండి. నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు 26+1 కులాల అసోసియేషన్ తరపున పోరాడుతూ వచ్చారు. ఏదేమైనా గత 3 నెలలుగా ప్రైమ్ న్యాయం చేపట్టింది మీ అందరి సహకారం. అలాగే ఇప్పటి వరకు ప్రైమ్ న్యాయం వేదికగా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీలు, ప్రజెంట్ అందరూ కూడా వచ్చి ప్రైమ్ న్యాయం వేదికగా స్టూడియోకి వచ్చారు. లైవ్ డిబేట్లో పాల్గొన్నారు. వాళ్ళు ఏకకంఠంతో రాజ్యాంగ వైలేషన్ జరిగింది, కేసీఆర్ గారు ఇలా తీసేశారని చెప్పారు. అంతవరకు బాగానే ఉంది. ఇంకా 26+1 కులాలు మీరు 11 సంవత్సరాలుగా ఒక అసోసియేషన్ తరపున పోరాడారు. ఇంకా కొంతమంది గళం ఇప్పడానికి, మాట్లాడడానికి, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తకపోవడానికి, అంటే మీ సమస్య మీదేనా? మీరు ఓట్లేసిన ఎమ్మెల్యేలు, మంత్రులు ఇది ఎవరిది కాదా? నేను అడిగేది తెలుగు రాష్ట్రాల్లో ఎవరినైనా సరే. ఎందుకంటే మెయిన్ ముఖ్యంగా 26+1 కులాల్లో నాకు తెలిసి మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు చాలామంది ఉన్నారు. కేంద్ర మంత్రుల వరకు ఉన్నారు. గుడికి వెళ్ళి మీ కుటుంబం బాగుండాలని దండం పెట్టుకుంటారు. కానీ తెల్లారులైతే మీ 26 కులాలు చేతిలో బొక్కే, ఒక 2 సాలువాలు, ఒక లెటర్ ప్యాడ్ మీద మీ బాధ. గుడి కట్టుకెళ్ళి ఇచ్చినా దేవుడన్నా కరుణించేవాడేమో. కానీ మీరు ఓట్లేసిన ప్రతి ఎమ్మెల్యే గడప తొక్కడం, పొద్దున్నే 7 గంటలకి వాళ్ళ ఇంటి ముందు నిలబడటం, నేను ఇలా మాట్లాడుతున్నాను తప్పుగా అనుకోకండి, వాళ్ళ ఇంటి ముందు నిలబడటం, రాజ్యాంగపరంగా 6 శతాబ్దాల క్రితం మీకు వచ్చిన రాజ్యాంగ వలన జరిగితే మీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎనీ పొలిటీషియన్ బిలాంగ్స్ టు దిస్ కమ్యూనిటీ ఆర్ ఆల్స్ ఎనీ అదర్ కమ్యూనిటీ. మాధవరం కృష్ణారావు గారు ఉన్నారు ఎగ్జాంపుల్గా. ఆయన ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే. ఆయన ఒక మాట చెప్పాడు, స్టూడియోకు అందుబాటులోకి వచ్చారు, అక్కడ బీసీ కమిషన్కి వచ్చారు, ఒక మాట చెప్పారు, ఆయన అప్రిషియేట్ చేయాలి. నేను పార్టీని పక్కన పెట్టి కుకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను వచ్చి మీకోసం పోరాడుతాను అని రావటం ఒక మంచి పరిణామం. ఎందుకంటే పార్టీ బైలాస్ ఉంటాయి, పార్టీ ఒక క్రమశిక్షణ ఉంటుంది. కానీ నన్ను 3 శ్రమలుగా గెలిపిస్తున్నారని చెప్పేసి ఆయన ముందుకు వచ్చారు. దీన్నే కన్సర్న్ తీసుకుని ఎందుకు ఇంకా హైదరాబాద్ జంట నగర్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు నిజంగా బీజేపీ పార్టీ మొత్తం అందరూ కూడా చెప్పాలంటే ఆర్ కృష్ణయ్య గారు, లక్ష్మణ్ గారు, ఈటల రాజేందర్ గారు, ఇక్కడ మన సిటీలో వస్తే అరికిపూడి గాంధీ గారు, మన మాధవరం కృష్ణారావు గారు, ఇలాగా కొంతమంది వరకే బాధ్యత ఉందా, మిగతా వాళ్ళకి బాధ్యత లేదా? అంత ఎంతమందిని మీరు కలిసి వేడుకున్నారంటే నాకు తెలుసు, మీరు చెప్పారు ఆల్రెడీ గతంలో. ఇంకా ఎందుకు ఇంకా మేనమేసాలు పెట్టి ఈ సమస్య మంద కాదు, అక్కడున్న వాళ్ళు తెలంగాణలో వాళ్ళు చూసుకుంటారులే, రేవంత్ రెడ్డి గారు వాళ్ళ బాధ్యతను వాళ్ళు, ఇక్కడున్న వాళ్ళు ఏమో 26 కులాలు అక్కడ వాళ్ళు కదనుకుని వీళ్ళు, ఈ మధ్యలో మళ్ళీ సందట్లో సడేమీరే అని ఒకడు ఇక్కడ ఉండాలని, ఒకడు అక్కడ ఉండాలని, ఏమిటిది అసలు? మనం రాజ్యాంగాలు ఉన్నాయా, చట్టాలు ఉన్నాయా? ఇంకా ఎందుకు మనం ఈ వైలేషన్ జరుగుతుంటే కోర్టులున్నా ఏమన్నా మీకేమనిపిస్తుంది దీని గురించి? అసలు వాస్తవంగా చెప్పాలంటే ఇది అంటే 26 కులాల సమస్య మీద ఈ అపవాదం మాట్లాడడం కంటే కూడా వాస్తవంగా బీసీల్లో ఉన్నటువంటి నాయకులు తెలుసుకోవాల్సిన విషయం చాలా. ఎందుకంటే ఒక బీసీ బిడ్డగా, ఒక బీసీలో ఆ కులంలో పుట్టిన వ్యక్తిగా అక్కడ సామాజిక వర్గం అధికంగా ఉండడం వల్ల ప్రతి రాజకీయ పార్టీ కూడా వాళ్ళకి సీట్లు ఇచ్చి వాళ్ళు గెలిపించుకొని అసెంబ్లీలకు కానీ అటు పార్లమెంట్కి కానీ తీసుకొస్తున్నారు. సో వీళ్ళకి వెనక దన్నెవరు? అదే కులాలకు సంబంధించిన ఓటర్లు. అయితే ఒకసారి గద్దెనెక్కిన తర్వాత వాళ్ళు పుట్టినటువంటి కులం కానీ లేకపోతే వాళ్ళని సమర్థించి వాళ్ళని ఆ స్థాయికి తీసుకొచ్చినటువంటి జనాలను కానీ మర్చిపోయి వాళ్ళు రాజకీయంగా ఎదగాల, లేకపోతే సొంతంగా వాళ్ళు ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళిపోవాలనే ఒక తపన తప్ప పుట్టిన కులంకి మనం ఏం చేస్తున్నాం, కన్న తల్లి లాంటి కులంకి మనం ఏం చేస్తామనే ఒక విచక్షణ లేకుండా రాజకీయ నాయకులు ఉండడం వల్ల ఇలాంటి పరిస్థితులు వస్తాయని. ఈ మధ్యకాలంలో నేను 3 నెలలు డిబేట్ చేసి ఒక కొత్త కోణం కొని నిలబడింది. కొంతమంది మీ 26 కులాలకు సంబంధించిన నాయకులు ఏమంటే మమ్మల్ని వచ్చి అడగలేదండి, అడిగితే నేను ఆలోచన చేసేవాడని మాట్లాడుతున్నారు. ఇదే దౌర్భాగ్యం. అంటే అడగలేదు అంటే ఒక శాసనసభ్యుడిగా, ఒక ఎంపీగా, లేకపోతే ఒక రాష్ట్ర మంత్రిగా, లేదా కేంద్ర మంత్రిగా, అంటే ఈ చెప్పాలంటే సార్ 26 కులాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ ముఖ్యమంత్రి గాని, గవర్నర్ గాని, ప్రధానమంత్రి గాని తప్ప, రాష్ట్రపతి, ఈ 4 పోస్టులు తప్ప
మిగతా అన్ని పదవులు అనుభవించిన వాళ్ళే. ఎస్ కరెక్ట్. అయితే అంతటి స్థాయిలో ఉన్న వాళ్ళు Yes. నీ కులంలో ఇంత దెబ్బ కొట్టి ఇంతమంది పొట్టన కొట్టిన ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మీకు తెలియలేదని చెప్పడం, నా దగ్గరికి ఎవరు రాలేదని చెప్పడం అంటే నిజంగా మరి సిగ్గు ఉన్న వాళ్ళు ఎవరైనా కొంచెం ఆలోచించాలని చెప్పి ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తున్నాను. అయితే ఇంతటి సమస్యని కనీసం ఇన్ని సంవత్సరాల తర్వాత అయినా వెలుగులోకి తీసుకొచ్చినటువంటి ఈ ప్రైమ్ 9 న్యూస్ వాళ్ళకి చేదోడుగా ఉండడానికి ఈ రోజుకి కూడా కొంతమంది బయటికి రావట్లేదు అంటే ఈ బీసీల పరిస్థితి ఎంత దౌర్భాగ్యంగా ఉందో మనమైతే తెలుసుకోవాలి సార్. ఎస్. ప్రొద్దున్నే లెగిస్తే ఎమ్మెల్యే గారి ఇంటి ముందా, ఎంపీ గారి ఇంటి ముందా, బాబు నాకు ఆ ఇల్లు లేదు, నాకు ఈ సంక్షేమ పథకాలు అందట్లేదు అనేది చేతులు కట్టుకుని వాళ్ళ దరఖాస్తులు పట్టుకుని నిలబడతారు. కానీ విచిత్రం ఏంటంటే 12 సంవత్సరాలుగా నిజంగా సిగ్గుపడాలి సమాజం. వీళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి ఈ లెటర్ పట్టుకుని, ఒక బొక్కే పట్టుకుని, ఒక సాలుగా పట్టుకుని, అయ్యా ఎమ్మెల్యే గారు వచ్చారా, 26 కులాలు వచ్చారంటయ్యా సార్. ఇప్పుడు ఈ కులాలు నిజంగా నాకు నిన్న ఒకళ్ళు చెప్పారన్నమాట. అంటే ఒకళ్ళు ఫోన్ చేశారు నాకు, నిన్న ఈ డిబేట్ వస్తుందని తెలిసి, సార్ మా పరిస్థితి ఏంటంటే ఆ ఎమ్మెల్యే గారు పిలిచేటప్పుడు మమ్మల్ని పిలుపు కూడా ఆ 26 కులాలు వచ్చారంటయ్యా, ఉండమని వాళ్ళకి కాసేపు మాట్లాడదాం. ఏది అంటే 26 కులాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా అదే మాట మాట్లాడారు. అదే నాకు రాత్రి ఒక ఆయన ఫోన్ చేసి, సార్ మా దౌర్భాగ్యం ఏంటంటే ఎవడన్నా రోడ్లు వేయండి, డ్రైనేజ్ వేయండి, ఇల్లు వేయండి అని వెళ్తారు ప్రజాప్రతినిధుల దగ్గరికి, వీళ్ళ బయట కూర్చుంటే ఆ 26 కులాలు వచ్చా ఉండమని వాళ్ళ పెద్ద సబ్జెక్ట్ మాట్లాడాలి అనేది ఒక దాన్ని ఏమంటారు, నాకు ఒక వెటకారం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అంటే నిజంగా అక్కడికి మీరు వెళ్ళారంటే ఆ బిలాంగ్స్ టు కాన్స్టిట్యున్సీ కానీ, ఆ పార్లమెంటరీ కానీ, అసెంబ్లీలో కానీ మీరు ఓట్లు వేస్తే నాయకుడు అయ్యారు. సరే ఇంకా కానీ ఒక్క విషయం మధ్యలో మీకు ఇంటరప్షన్, కానీ అదే నాయకుడు ఎలక్షన్ అప్పుడు ఇంటింటి తిరిగినప్పుడు మీ కుల సంఘాల దగ్గరికి వచ్చి మిమ్మల్ని అడిగి ఒక రేంజ్ లో స్పీచ్ ఇస్తారు మీకు. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే సార్, ఎంతటి దౌర్భాగ్యం అంటే ఎఫెక్ట్ అయినటువంటి 26 కులాలకు సంబంధించిన వ్యక్తులు ఆ కులాలకు సంబంధించిన నాయకుని కలవాలంటే కూడా అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంటే నిజంగా ఈ బీసీ కులాల వాళ్ళు ప్రజానీకం అయితే అర్థం చేసుకొని తగిన బుద్ధి అయితే చెప్పాలని మాత్రం నేను ఈ వేదిక ద్వారా నేను విన్నవిస్తున్నాను సార్. ఎందుకంటే ఇంతటి సమస్య వచ్చినప్పుడు ఇన్ని సంవత్సరాలుగా పట్టించుకునే నాయకులు ఉన్నారంటే ఈ నాయకులు ఈ కులాలకు అవసరమా లేదా అనేది మన విచక్షణతో ప్రజలైతే ఆలోచన చేయాలి. శ్రీరామూర్తి గారు, మీరు 26 కులాల అసోసియేషన్ కి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 3 నెలల నుంచి ప్రైమ్ 9 ఇది సమాజహితం కోసం మేము టేకప్ చేసాం. ఏ మీడియా చూపించినా చూపించకపోయినా దానికి మేము గర్వపడుతున్నాం. సమాజంలో ఒక 26 కులాలకి 22 లక్షల మందికి మా చైర్మన్ అండ్ మా సీఈఓ వ్యక్తి నేను కూడా కలిపి మేము గర్వపడుతున్నాం. ఈ రోజు కాకపోయినా రేపైనా మీకు న్యాయం జరుగుతుంది. కానీ విషయం ఏమిటంటే, సిగ్గుపడవలసిన విషయం ఏంటంటే, నాకు వచ్చిన ఆలోచన మీ ముందు పబ్లిక్కి తెలియజేస్తున్నాను. 2014లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇక్కడ ఉన్న కేసీఆర్, వీళ్ళు నిజంగా కూర్చుని మాట్లాడుకుని ఉంటే నిజంగా ఈ రోజు 26 కులాలు తెలంగాణ భూభాగం అనేది కాదు, రాజ్యాంగాన్ని అనుసరించి ఇక్కడే ఉన్నారు శతాబ్దాలుగా, అది అలాగే ఉండేదని నాకు అర్థమైంది. వీళ్ళు ఈర్ష్యా ద్వేషాలు అవ్వచ్చు, కుట్రలు అవ్వచ్చు, రాజకీయ సమీకరణలు అవ్వచ్చు, వీళ్ళందరిలో సమిధులైపోయిన ఎవరంటే మీ 26 కులాలు. ఇది ప్రపంచ రీతిలో ఒక బుక్ రాయొచ్చు. రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఒక చరిత్ర ఏంటంటే 26+1 అనేది ఒక చరిత్రలో మిగిలిపోతుంది. అది ఒకటే కాదు సార్, ఇవాళ ఏంటంటే ఎంత విభేదాన్ని ఈ సమస్య తీసుకొచ్చింది కొత్తగా. ఎందుకంటే ఇక్కడ జరిగినది ఏంటి, చాలా విచక్షణగా ఈ మేధావులు మాట్లాడాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే ఇక్కడ ఎవరికి కూడా ఎవరు ఆటంకం కాదు, ఇబ్బంది కాదు సార్. కానీ ఒక అవివేకంతో చెప్పాలంటే ఒక మెంబర్ సెక్రటరీ గారు ఇచ్చినటువంటి రికమెండేషన్ తో 1 ఆగస్టు 2014 ఒక లెటర్ రాశారు ఆయన మెంబర్ సెక్రటరీ గారు. మరి గవర్నమెంట్ అడిగిందో లేదో తెలియదు, ప్రజలైతే ఎవరు దాని మీద అడగలేదు. నాకు తెలిసి తెలంగాణ ప్రజలు, తెలంగాణ బీసీలు గానీ ఈ కులాలను తీసేయండి అనేది ఒక రిప్రజెంటేషన్ కూడా ఆ రోజు ఇవ్వలేదు. ఇవాళ కలపొద్దు అని చెప్తూ మాట్లాడుతున్నారు. కానీ దాని విభేదానికి కారణం ఏంటంటే ఈ మేధావులు ఎవరైతే కలపొద్దు అని చెప్తున్నారో ఇవాళ మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తున్నారో వాళ్ళు తెలుసుకోని విషయం ఏంటంటే, పెద్దలు వాళ్ళు చాలా అంటే అనుభవం ఉన్న నాయకులు. సో ఇలాంటి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, 1 ఆగస్టు 2014 రోజు మెంబర్ సెక్రటరీ గారు ఏమిచ్చారు, గవర్నమెంట్ అడిగిన అఫీషియల్స్ అడిగిన దాని గురించి ఒకసారి బ్రేక్ ధర డిస్కస్ చేద్దాం.